నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఘనా వెళ్ళారు ఆయన. ఆఫ్రికన్ కంట్రీ, కరేబియన్ ద్వీపాలు, ట్రినిడాడ్ అండ్ టొబాగో చిన్న కంట్రీ, అక్కడ కూడా వెళ్ళారు ఆయన. ఘనాలో మనం చూసిన విజువల్స్, ఆ వీడియోస్ అవన్నీ వైరల్ అవుతున్నాయి. అపూర్వ స్వాగతం అని చెప్పొచ్చు, ఘన స్వాగతం. మోదీ ఘనా పర్యటన ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో చిన్న దేశం, ద్వీపాలు అవి, కరేబియన్ ఐలాండ్స్, చిన్న దేశం. ఈ సందర్భంగా అక్కడ ప్రధాని, ట్రినిడాడ్ ప్రధాని అయితే భారత మూలాలున్న మహిళ. బీహార్ నుంచి ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు ఆ దేశం వెళ్ళి సెటిల్ అయిపోయి స్థిరపడ్డారు. ఆ దేశంలో దాదాపు 50% మంది భారతీయ మూలాలున్న వాళ్ళే. ప్రధాని కూడా భారతీయ మూలాలున్న కమలా ప్రసాద్. ఆమె మోదీకి స్వాగతం పలుకుతూ ఒక కవిత చెప్పారు గుజరాతీలో. ఆంక్ ఇథన్యా ఛే అంట, అంటే ఈ కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయి అని. అంటే మా భాగ్యం మీరు మా దేశంలో అడుగు పెట్టడం, మా దగ్గర మమ్మల్ని కలవడానికి రావడము అని దీని మీనింగ్ అనమాట. అంత అంటే మన దేశ ప్రధాని అక్కడికి వెళ్ళడాన్ని వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. మరి ఎందుకు 40 నుంచి 50% మంది ఉన్నారంట ఆ చిన్న దేశంలో, భారతీయ మూలాలు అంతమంది ఉన్నారంటే కారణం ఏంటంటే ఒకప్పుడంతా ఇంకా ఈ దేశాలన్నీ కూడా భారత్ సహా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏలారు కదా. రవి అస్తమించని సామ్రాజ్యం కదా బ్రిటిష్ సామ్రాజ్యం. అట్లనే భారత్తో పాటు ఆ దేశాలు, ఆ ద్వీపాలు కూడా వాళ్ళ ఏలుబడిలో ఉండేవి కదా. అప్పుడు ఇక్కడ నుంచి కార్మికులను అక్కడికి తీసుకెళ్లారంటే అక్కడ వాళ్ళు అక్కడే స్థిరపడిపోయినారు. అందువల్ల అక్కడ జనాభా భారత మూలాలున్న జనాభా 50% వరకు ఉందంట. ఇక ఘనా మనం చూసినాం. అసలు చిన్న దేశం, ఆఫ్రికా కంట్రీ, చీకటి ఖండం అంటారు. అసలు ఆ దేశం పేరు కూడా చాలా మంది వినుండరు, ఎక్కువ మందికి తెలీదు. అంత పాపులర్ కంట్రీ కాదు, అంత పెద్ద కంట్రీ కూడా కాదు, జనాభా పరంగా, వైశాల్యం పరంగా అభివృద్ధి చెందిన కంట్రీ అన్నా కూడా కాదు. అలాంటి దేశానికి భారత ప్రధాని వెళ్ళాడు. అసలు ఎందుకు వెళ్ళాడు, ఏం జరిగింది అక్కడ, ఇవన్నీ మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం అన్నమాట. అంటే ఒక ఘనాకి భారత్కి ఒక మంచి సంబంధం ఉంది, సాంస్కృతిక బంధం ఉంది అని చెప్పుకుంటారు. అసలు స్వాతంత్రోద్యమానికి మనమే ప్రేరణ అంట వాళ్ళకి. మనకు వచ్చిన తర్వాత 10 yearsకి, సరిగ్గా 10 ఏళ్లకు 1957లో ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవన్నీ కూడా మనం 1 by 1 మాట్లాడుకుందాం. ముఖ్యంగా నిన్నటి నుంచి ఇంకా వైరల్ అవుతున్న విజువల్స్. ఘనా పార్లమెంటులో ఎంపీలు, పార్లమెంటు సభ్యులు, ఒక ఆయన చక్కగా పగిడి పెట్టుకొని, భారతీయ కుర్తా పైజామాలు వేసుకొని, ఒక అమ్మాయి అయితే ఎంపీ గాగ్రా వేసుకొని, మన రాజస్థానీ ట్రెడిషనల్ ఇది కదా గాగ్రా, అక్కడ నుంచి వచ్చిందే, గాగ్రా వేసుకొని స్వాగతం పలికినప్పుడు కూడా మోదీ ఆ దేశంలో అడుగు పెట్టగానే అసలు ఎంత భావోద్వేగ సన్నివేశాలు అవని చెప్పొచ్చు. ఒక దేశ ప్రధాని వచ్చిండు అని ఏదో కర్టెసీగా క్యాజువల్ గా రిసీవ్ చేసుకున్నట్టు, ఏదో స్వాగతం పలికినట్టు కాక, అసలు ఒక పుట్టింటి నుంచి ఏ మేనమామనో, ఏ తాతనో, ఏ సోదరుడో వచ్చినంత ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. చూసినాం మనం. అంటే ప్రపంచంలో మన దేశ పాలకుని బట్టే దేశ ఇమేజ్ పెరుగుతుందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా ఇవన్నీ చూస్తుంటే. ఒకప్పుడు భారతదేశం అంటే పాములు పట్టే వాళ్ళు ఉన్న దేశం. భారతదేశంలో వాళ్ళు పాములు పట్టుకొని ఆడిస్తారు. సమాధుల దేశం, సమాధులున్న దేశం. భారతదేశం అంటే సమాధులున్న దేశం. అట్లా చిత్రించారు. అయితే మన ఘనమైన వారసత్వ సంపద అంత అసలు ప్రపంచంలో ఏ దేశానికి లేనంత ఒక పురాతన ప్రాచీన నాగరికత విలసిల్లిన దేశం ఇది. ఘనమైన వారసత్వ సంపద ఉన్న దేశంగా ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి మళ్ళీ తెలుస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు. అట్లా ఈ దేశ గొప్పతనాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చెప్పే ప్రయత్నం చేయలేదు, చిత్రించే ప్రయత్నం చేయలేదు. ది గ్రేట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆత్మకథలో, ఆయన ఆటోబయోగ్రఫీలో డిస్కవరీ ఆఫ్ ఇండియా, దాంట్లో ఏం రాశాడో మీరు చూసే ఉంటారు, తెలుసు మీకు అందరికీ. ఆత్మకథలో కూడా రాసుకున్నాడు ఆయన చాలా విషయాలు, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఘనాలో అసలు చూడండి, మోదీ వచ్చిండ్రు అనగానే ఎవరో ఒక ఆత్మీయుడు వచ్చాడు, ఒక ఆత్మ బంధువు వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇంకా ఎవరు వెళ్ళినా సరే ఆ దేశానికి, ఆయా దేశాలకు, కొన్ని దేశాలకు మన్మోహన్ సింగ్ వెళ్ళినా, అంతకుముందు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఇంతటి ఘన స్వాగతం ఎక్కడ లభించలేదు. ఇంత ఆప్యాయంగా స్వీకరించిన బహు అరుదని చెప్పొచ్చు, చాలా అరుదు ఇలాంటి సన్నివేశాలు.
మోదీ దగ్గరికి వెళ్ళేందుకు తపన పడ్డారు, మోదీని దగ్గరికి తీసుకునేందుకు తాపత్రయపడ్డారు. ఒక ఆత్మబంధువు వచ్చినట్టు అనుకున్నారు. ఒక దేశ ప్రధానిగా ఆయన చూడలేదు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు మోదీని చూడగానే. చూసే ఉంటారు మీరు. అంటే తమ పుట్టింటి నుంచి ఎవరైతే మన పుట్టినింటి నుంచి వస్తారు కదా, సోదరులో లేదా మేనమామలో తాతలు, ఎవరికి వాళ్ళు ఇంకా అన్వయించుకున్నారు. ఒక ఆమె అయితే చిన్న పిల్లల్ని చిన్నారినిచ్చి ఆశీర్వదించమని ఆయన చేతులు పట్టుకొని ఆశీర్వచనం తీసుకుంది, తల మీద చేయి పెట్టించుకుంది. అంటే ప్రధాని స్థాయిని ఆయన దాటి ముందుకెళ్ళాడు ఆ సమయంలో. అంటే ఒక పెద్ద ఆయన అంటాడు, రూలర్ మస్ట్ బి ఏ ఫిలాసఫర్ అని. అయితే ఈయన మోర్ దాన్ ఏ ఫిలాసఫర్ అనొచ్చు, యోగి, కర్మయోగి. అంటే ఒక దేశ పాలకుడు, రూలర్ ఇట్లా ఉంటే, ఒక యోగి అయితే ఆ ఫలితాలు ఎట్లుంటాయి, ఆ ప్రయోజనాలు ఎట్లుంటాయి, ఆ గౌరవం ఎట్లుంటది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒక దేశ పాలకుడికి స్వాగతం పలికినట్టు అనిపించింది అసలు ఆ సన్నివేశాలు చూస్తుంటే. నిజంగా ఒక ఆత్మబంధువును రిసీవ్ చేసుకున్నట్టు అనిపించలేదా అక్కడ వాళ్ళను, ఆ ఎంపీలను చూస్తుంటే? అసలు వాళ్ళ మొహాల్లో ఆనందము, ఆ హావభావాలు. చైనా, అమెరికా, బ్రిటన్ వాడుకునే ఆ దేశాన్ని, ఘనాన్ని. ఎందుకంటే అపారమైన ఖనిజ నిల్వలున్న, ఖనిజ సంపద ఉన్న దేశం అది. వాడుకున్నాయి. అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా ఇప్పుడు ఆ దేశానికి. అమెరికా వాడుకుంటూనే ఉంది. బ్రిటన్ ఏలుబడిలో ఉంది ఆ దేశం చాలా ఏళ్ల పాటు. మన తర్వాత వచ్చింది స్వతంత్రం ఆ దేశానికి. అయితే నిండుగా ప్రేమించడానికి నేనున్నాను, నీకోసం నేనున్నానంటూ వెళ్ళిన ప్రధాని మోదీ. అంటే వాళ్ళు మిమ్మల్ని హక్కున చేర్చుకోవడానికే నేను వచ్చాను అని. అమెరికా ఒకటి, ఘనా ఒకటి కాదు భారతదేశానికి అని చెప్పాడు మోదీ. ఎక్కడ సర్వధర్మ సమభావన ఈ దేశ సంస్కృతి. మోదీ అదే నేర్చుకున్నాడు. భరతమాత బిడ్డగా మోదీ నేర్చుకున్నది కూడా అదే, ఆ సంస్కారమే. అందుకని ఘనా ఒకటి కాదు ఆయనకి, అమెరికా ఒకటి కాదు. అవసరాల్లో కొంచెం తేడా ఉండొచ్చు, ఈ దేశంతో కొన్ని ఎక్కువ అవసరాలు ఉండొచ్చు, ఎక్కువ పనులు ఉండొచ్చు. ఘనాతో అన్ని అవసరాలు ఉండకపోవచ్చు, కానీ రెండు ఒకటే నాకు. అమెరికా ఎంతో, ఘనా అంతే. మిమ్మల్ని మీరుగానే నేను చూస్తాను అన్నట్టుగా మోదీ ఆ సందేశం ఇచ్చాడు అక్కడ వెళ్ళి. ఇది నయా భారత్, నయా నాయకుడు. అందరూ అలా చూడలేదు, గతంలో పాలించిన వాళ్ళు ఎవరు అలా చూడలేదు. అగ్రరాజ్యాలుగా చెప్పే అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు భారత ప్రధాని, నయా భారత ప్రధాని కాదు. మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ఎగ్జాంపుల్, మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన కూడా వెళ్ళాడు. ఆయన ప్రధానిగా ఉన్న 10 ఏళ్ళు ఉన్నాడు. ఆయన కూడా ఆయన అగ్రరాజ్య పర్యటనకు వెళ్ళినప్పుడు ఎట్లా ముడుచుకున్నాడు చూసాం మనం. ఎట్లా ముడుచుకునే వాళ్ళు, అబ్బో మీరు గ్రేటు, మేమేదో తక్కువ, మేమేదో భారత్ నుంచి వచ్చినాం, థర్డ్ వరల్డ్ కంట్రీ మేము, మీరు గొప్ప, మీరు అగ్రరాజ్యం, మీరు ప్రపంచాన్ని శాసించే వాళ్ళు, మేమెంత, మాదే ఉంది అన్నట్టుగా ముడుచుకుపోయిన సందర్భాలను మనం చూసాము. ఇప్పుడు అలా కాదు, మేము కూడా సూపర్ పవర్ కంట్రీనే, మాకేం తక్కువ లేదు, 140 కోట్ల జనాభాకు ప్రతినిధిగా 140 కోట్ల ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఈ దేశానికి వచ్చాను అని గర్వంగా తలెత్తుకుంటున్నాడు మోదీ. ఎక్కడికి వెళ్ళినా సరే, అమెరికాకి వెళ్ళినా సరే, ఘనాకి వెళ్ళినా సరే. అట్లా అగ్రదేశాల దగ్గర ఒక రకమైన ఫీలింగ్, చిన్న దేశాల మధ్య ఒక రకమైన ఫీల్ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే అగ్రరాజ్యాల దగ్గరికి వెళ్ళి మీకన్నా మేమేం తక్కువ కాదు, ఇది నయా భారత్, నేను భారతదేశ ప్రధానిని, నీకన్నా నేను తక్కువేం కాదని చెప్తూ, ఇంకా చిన్న కంట్రీస్తో ఎవరో పట్టించుకొని చిన్న చిన్న ఏ మూలో ఉన్న చీకటి ఖండం, ఆఫ్రికా అంటే చీకటి ఖండం అంటారు, అలాంటి చీకటి ఖండంలో మూలనున్న చిన్న కంట్రీకి వెళ్ళి నేనున్నాను, మేమున్నాం మీతో అంటారు కదా, నేనున్నానని నిండుగా పలికే, తోడుగా నిలిచి అని. అట్లా నేను వాడుకొని వదిలేసే రకం కాదు. మిగతా దేశాలు అట్లాగే ఇంకా చేస్తున్నాయి. కానీ నేను నిన్ను గౌరవిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నాకు ముఖ్యమే అనే ఒక సందేశాన్ని మోదీ తీసుకెళ్లాడు. ఆ భాగ్యాన్ని మీకు ఇస్తున్నా అన్నాడు. అయితే అది మనం చెప్పుకుంటే సరిపోదు, మోదీ చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళు చూపించారు అక్కడ, వాళ్ళు ఫీల్ అయ్యారు. నరేంద్ర మోదీ వెళ్తే వాళ్ళు ఫీల్ అయ్యారు, ఆ దేశంలో ఉన్న ఎంపీలు ఫీల్ అయ్యారు, ఆ దేశంలో ఉన్న సామాన్యులు ఫీల్ అయ్యారు.
ఉద్వేగ క్షణాలు నిజంగా. ఇందాక నేను మోదీ స్పీచ్ కూడా విన్నాను నిన్న ఇవాళ ఆయన మాట్లాడినవి. ఇక ఆ దేశం ఏదో అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇచ్చింది మోదీకి. ఆయన అన్నారు 140 కోట్ల ప్రజల తరపున నేను శుభాకాంక్షలు తీసుకొచ్చాను, ఈ అవార్డు కూడా నాది కాదు, మా దేశ ప్రజలందరిది, 140 కోట్ల ప్రజల తరపున నేను స్వీకరిస్తున్నా ఇది అన్నాడు. అట్లాగే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా అసలు అపూర్వమైన స్వాగతం అన్నాడు. బిహారీలు ఇంకా మిమ్మల్ని ఆడబిడ్డగా చూస్తారు మా బిహారీలు అన్నారు ఆయన కమలా ప్రసాద్ని. నిజంగా అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రధాని నిజంగా యోగి. ఆర్ఎస్ఎస్ భాషలో ఆయన ముఖ్య శిక్షక అనొచ్చు. ప్రపంచ దేశాలు తిరుగుతైన ఘటవర్గ చేస్తున్నాడు. నిజంగా ఆ స్థాయి నుంచి వచ్చిన ఆయనే కదా ఆయన, ముఖ్య శిక్షకగా పనిచేసి ఘటవర్గ చేస్తూ వచ్చిన ఆయనే కదా. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ చుట్టుముడుతూ ప్రపంచ దేశాలను నిలబెట్టి ఘటవర్గ చేస్తున్నాడు ఆయన. ఇక అంటే ఒక్కటే సందేశం, భారత సంస్కృతి అది, చిన్న పెద్ద తేడా లేదు, అందరూ సమానమే, సర్వధర్మాలు మాకు సమానమే, సర్వ జాతులు మాకు సమానమే, ప్రాంతాలన్నీ సమానమే, వసుదైవ కుటుంబకం అనేదే మా భావన, మా ఆత్మ. అమెరికా ఎంతో ఘన అంతే, ఘనంగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా ఎంతో, ఆఫ్రికన్ కంట్రీ చిన్న కంట్రీ ఘన కూడా మాకు అంతే ఘనం. చెప్పినా కదా, అవసరాలు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, బిజినెస్ వాళ్ళతో తక్కువ ఉండొచ్చు వీళ్ళతో ఎక్కువ ఉండొచ్చు, కానీ సర్వధర్మ సమభావన. దీన్ని పేపర్లో రాసుకోవడము నోటితో చెప్పడమే కాదు, తన చర్య ద్వారా మోదీ చూపిస్తున్నారు, ప్రూవ్ చేస్తున్నారు అనమాట. అహంభావం లేకుండా ఆ కల్చర్ని మెచ్చుకుంటూ దాన్ని ఫాలో అవుతూ స్వీకరిస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడికి. అంటే చూస్తే మనం ఈ 11 ఏళ్లుగా భారత దౌత్య విధానం, దౌత్య నీతి ఎలా ఉందో, దౌత్యం ఎట్లా బలోపేతం అవుతుందో భారతదేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ మళ్ళొకసారి గుర్తు చేస్తాను. కశ్మీర్ విషయంలో ఒకప్పుడు అంటే ఇక్కడ సెక్యులర్ పార్టీ, సెక్యులర్ పాలకుడు మన్మోహన్ సింగ్, ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా, అంటే మోదీ కన్నా ముందు ఉన్న ప్రధాని 10 ఏళ్ల పాలనలో కశ్మీర్ ఇష్యూ ఎప్పుడు రగులుతుంది కదా, ది గ్రేట్ నెహ్రూ పుణ్యమాని, స్వతంత్రం వచ్చి నుంచి కూడా రగులుతున్న ఇష్యూ కదా, సమస్య కదా మనకు కశ్మీర్. కశ్మీర్ విషయంలో ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం ఉన్నా కూడా, ఉన్నన్నాళ్ళు కూడా ఇక్కడ సెక్యులర్ కంట్రీ, మాకు అసలు మెజారిటీల కన్నా మైనార్టీలే ముఖ్యము అని వాళ్ళను ప్రత్యేకంగా ప్రేమగా చూసుకుని సెక్యులర్ పార్టీ, సెక్యులర్ పాలకులు ఉన్న సందర్భంలో కూడా ముస్లిం కంట్రీస్ పాకిస్తాన్కే మద్దతు ఇచ్చినాయి. కశ్మీర్ విషయంలో ప్రధాని ముస్లిం విదేశాంగ మంత్రులు వాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నా కూడా సపోర్ట్ చేయలేదు. మోదీ వచ్చిన తర్వాత ఏమన్నారు? మతతత్వవాది అన్నారు, మతతత్వ పార్టీ అన్నారు, మతతత్వ రాజ్యం ఉంది ఇప్పుడు భారత్లో అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. 370 అధికరణ తీసేసిన తర్వాత, తొలగించిన తర్వాత ఏ ఇస్లామిక్ కంట్రీ కూడా పాకిస్తాన్ తరఫున మాట్లాడలేదు. ఏవో 2 దేశాలంతే, టర్కీ ఒకటి, అజర్బైజాన్ టర్కీ ఒకటి. అంటే ఇక్కడ మతతత్వాన్ని ముద్ర వేసే పార్టీ ఉన్నా కూడా కశ్మీర్ విషయంలో ఏ ఒక్క ఇస్లాం కంట్రీ కూడా, ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఏ ఒక్క ముస్లిం కంట్రీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడలేదు, ఆ 2 దేశాలు తప్ప. ఈ ప్రభుత్వ 11 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏలుతున్న ప్రభుత్వ పాలకులు దౌత్య విజయం కాక ఇంకేమనాలి మనం. సరే, ఒకసారి వర్తమానానికి వద్దాం మళ్ళీ, ఎందుకు ఎక్కడికో పోతున్నాం మనం, కాశ్మీర్కి పోయిన మధ్యలో. ఘన స్వాగతం దక్కింది. అయితే మోదీ ఘనా వెళ్ళడం వెనుక ఇంకొక వ్యూహం కూడా ఉంది. అపారమైన, చెప్పిన కదా స్టార్టింగ్ లో చెప్పిన నేను, అపారమైన ఖనిజ సంపద ఆఫ్రికా సొంతం, ఆఫ్రికా దేశాలు అందులో ఘన, బంగారము, వజ్రాలు, మ్యాంగనీస్, బాక్సైట్ ఇలాంటి ధాతు నిక్షేపాలున్న నేల అది. అంతేకాదు ఆఫ్రికా కంట్రీస్ లో హింసా నేరాలు తక్కువ ఉన్న దేశం అంట అది ఘన. ఇక ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. ఆఫ్రికాతో కూడా భారత్ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఆఫ్రికా కంట్రీ ఏంటంటే టాంజానియా. మళ్ళీ ఘనాతో చైనాకు మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి.
ఇక 3 దశాబ్దాల తర్వాత అంటే 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఘనా వెళ్ళడం. చెప్పాడు ఆయన 140 కోట్ల తరపున మీకు శుభాకాంక్షలు తీసుకొచ్చాను, సంతోషంగా ఉంది అని. మరి అంత చిన్న దేశానికి ఎందుకు వెళ్ళాడంటే కొన్ని ఆల్రెడీ చెప్పిన కదా. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా ఘనాకి. ఆఫ్రికా కంట్రీస్తో దిగుమతుల్లో ఏషియా వాటా 41% ఇప్పటి వరకు. దాంట్లో పెద్ద భాగస్వామి చైనా. ఎందుకు వెళ్ళాడో మీకు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన కదా, మినరల్స్ ఉంటాయి. అక్కడి ఖనిజాల మీద చైనా కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చింది దాదాపు 20-30 ఏళ్ళుగా, 2 దశాబ్దాల పైన, 2.5 దశాబ్దాలుగా. కోల్, రేర్ ఎర్త్ మినరల్స్ మీద చైనా కన్నేసింది. చవగ్గా అక్కడ రా మెటీరియల్ను చవగ్గా కొనేస్తుంది, సంపాదిస్తుంది చైనా. సరే, ఇప్పుడు మోదీ వెళ్ళాడు కాబట్టి అదాని కూడా వెళ్తాడు నెక్స్ట్. తర్వాత దీంట్లోనే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నరేంద్ర మోదీ వెళ్ళాడు, అదాని కూడా వెళ్తాడు. ఎస్, వెళ్తాడు, అదాని కూడా వెళ్తాడు. అట్లా చిన్న దేశమే కానీ అపార సహజ వనరులు, ఖనిజ సంపద ఉన్న దేశం అది. చైనా ఇప్పటికే పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకోసమే మోదీ కూడా వెళ్ళాడు. మోదీ తర్వాత అదాని కూడా వెళ్తాడు. అర్థమైంది కదా. ఇప్పుడు మోదీ ఘనాకి ఎందుకు వెళ్ళాడు, మరి ఎందుకు ఇంతకాలం ఆ కుటుంబ పార్టీ, ఆ పాలకులు ఎందుకు ఆలోచించలేదు అంటే, చేతగాలేదు ఆ పార్టీకి. దౌత్య విధానం తెలీదు, పాలించడం తెలీదు. కుటుంబం ఒకరి తర్వాత ఒకరు తరతరాలుగా, తండ్రి తర్వాత బిడ్డ, ఇంకా చెప్పాలంటే వరుస క్రమంలో తాత మొదలుపెట్టాడు, ఒక పెద్ద ఆయన మొదలుపెట్టాడు, ఆయన కొడుకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ ఆయన బిడ్డనే ప్రైమ్ మినిస్టర్ అయింది, మళ్ళీ ఆమె కొడుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మళ్ళీ ఆమె కోడలు చేతికే పార్టీ వెళ్ళింది, మళ్ళీ ఆమె మనవడే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కు, అన్ని తానే. అట్లా అంటే చిత్తశుద్ధి లేదు అంతే తప్ప. ఆ నాయకులకు ఈవెన్ ప్రజలను కూడా అట్లాగే తయారు చేశారు వాళ్ళు. స్టేటస్కు అంతే, అంటే ఉన్న స్థితిని మెయింటైన్ చేయడం అంతే. యథాతథ స్థితి ఉంటే చాలు అంతే. ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. 1 లక్ష రూపాయలు ఒకటి దగ్గర ఉందంటే ఏం చేస్తాడు సహజంగా? బ్యాంకులో వేసుకుంటాడు. సంవత్సరానికల్లా 1,08,000 అవుతుంది, 8% ఇంట్రెస్ట్ అంటే. కొంచెం తెలివైనోడు ఏం చేస్తాడు? రిస్క్ తీసుకుంటాడు. ఏదైనా బిజినెస్ పెడతాడు, లేదా షేర్ మార్కెట్లో పెట్టుకుంటాడు, లేదా గోల్డ్ కొంటాడు. ఫ్యూచర్ ఆలోచించేవాడు, లేదా భూమి కొంటాడు, అంతే కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రిస్క్ తీసుకోలేదు దేశం గురించి, ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు. చెప్పిన కదా, స్టేటస్ కోను మెయింటైన్ చేయడమే అంతే. అవకాశాలు అందిపుచ్చుకోవాలి కదా ఫ్యూచర్ బాగుండాలంటే. ఎదుగుబొదుగు లేకుండా ఎన్ని రోజులు ఉంటారు? ఆ పనే కాంగ్రెస్ చేస్తూ వచ్చింది ఇంతకాలం. వేరే కంట్రీస్ అందుకున్నాయి, చైనా అందుకుంది, ఘనా. ఇప్పుడు మనం ఎక్కువ ఘనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఘనాలో చైనా మొదలు పెట్టేసింది వ్యాపారము, వాణిజ్యము. ఒకప్పుడు సెమీ కండక్టర్స్, చిప్, ఇప్పుడు గోల్డ్ తర్వాత అంత ఖరీదైనది ప్రపంచంలోనే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారం. మొత్తం ఎలక్ట్రానిక్ యుగమే కదా. ఒక్కసారి అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఖరీదైన వ్యవహారం. ఒక్కసారి ప్రొడక్షన్ మొదలైన తర్వాత ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది, బాగా నడుస్తుంది, సాగిపోతుంది అట్లా అంతే. అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, లేదా టాటాలు, అంబానీలు, బిర్లాలు, అప్పుడైతే టాటాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు పెట్టుబడి పెట్టాలి. అయితే 80s మనకు అవకాశం వచ్చింది, పెట్టారు, ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. 100 లెవెల్ క్వాలిటీ చిప్ ఉంటే 20 లెవెల్ వరకు, ఆ కెపాసిటీ వరకు మన వాళ్ళు వెళ్ళారు. ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. గవర్నమెంట్ సహకారమే లేదు, ప్రోత్సాహమే లేదు. ఫ్యాక్టరీ కూడా కాలిపోయింది కొన్ని రోజులకే. ఎవరు కాల్చారు, ఎవరు పేల్చారు, ఎవరు దాన్ని ధ్వంసం చేశారో తెలియదు. ఏం మిగలకుండా, కాగితం ముక్క మిగలకుండా మొత్తం ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయింది. చైనానా అమెరికానా ఎవరు చేశారో తెలియదు, ఏమీ మిగలలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఇన్నేళ్ల వరకు కూడా ఆలోచన లేదు. ఇప్పుడు మోదీ దేశంలో మళ్ళీ 3వ 4వ ఈ సెమీ కండక్టర్ ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. సౌత్ కొరియా ముందుంది ప్రపంచంలోనే, తర్వాత చైనా ఉంది, అందుకున్నాయి. ఈలోగా ఆ 2 దేశాలు అందుకున్నాయి. మనకి 80s అవకాశం ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా వరుసగా ఆ దశాబ్దం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలించింది.
ప్రతిదీ ఇప్పుడు టీవీ అయినా మొబైల్స్కు దేనికైనా ఎలక్ట్రానిక్ పరికరాలన్నిటికీ చిప్ అవసరమే ఉంటుంది. అది అంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే తెలివి మన దగ్గర లేకుండా పోయింది, కనీసం ప్రోత్సాహం లేకుండా పోయింది. ప్రోత్సాహం ఏంటి, నిన్నే నేను ఒక వీడియో చేశా. ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గారు మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ సెక్యులరిజం సోషలిజం పదాల్ని తీసేయాలి రాజ్యాంగ పీఠిక నుంచి అన్న సందర్భంలో నేను వీడియో కూడా చేశాను నేను. అంటే ఒక సోషలిజాన్ని పట్టుకొని, సోషలిజాన్ని అడ్డు పెట్టుకొని కార్పొరేట్లను ఎంత వేధించిందో, ఆర్థికంగా నైతికంగా ఎట్లా దెబ్బతీసిందో ఇందిరా అనేది కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను. విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి వ్యాపారవేత్తలప్పుడు ఏమాత్రం ప్రోత్సాహం లేదు. సోషలిజం వల్ల మన దేశానికి, ఆ సోషలిజాన్ని ఇక్కడ అమలు చేసే ప్రయత్నంలో నెహ్రూ ఆ తర్వాత ఇందిరా చేసిన వాటి వల్ల దేశం వెనుకబడిపోయింది, ఇంకా వెనుకబడి ఉంది, మొన్నటి వరకు వెనుకబడి ఉంది, ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతుంది. లేదు, నెహ్రూ కుటుంబానికి ఆ పార్టీకి లేదు రిస్క్ తీసుకుందాము దేశం కోసం ఏదన్నా చేద్దామన్న ఆలోచన లేదు. అలాంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. అందుకే 11 ఏళ్లలో ఎన్నో రిస్కులు, ఒక ఆర్థిక వృద్ధికి సంబంధించే కాకుండా ఆర్థికంగా కూడా 4th ప్లేస్కి వచ్చాం మనం. అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం మనం ఈ రిస్కులు చేయడం వల్లే. జిఎస్టీ విషయంలో ఎందుకు రిస్క్ తీసుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్? మేము మాట్లాడినాం, చిదంబరం ఇలాంటి వాళ్ళు అన్నారు అప్పుడు, ప్రపోజల్ ఉండే మేము మాట్లాడినాం అది ఇదంటే ఎందుకు మీరు రిస్క్ తీసుకోలేదు అంటే ముందే ఒక నెగిటివ్ ఆలోచనతో మొదలు పెడతారు. మొదలైతే వాళ్ళ పనులు, కాంగ్రెస్ వాళ్ళ పనులు, ధైర్యం ఉండదు. కానీ నరేంద్ర మోదీకి ఆ ధైర్యం ఉంది, అందుకే రిస్క్ తీసుకున్నారు. ఆయన కోసం కాదు కదా, దేశం కోసం కదా. అసలు ఆ కోరికే లేకుంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాము, ఏదన్నా రిస్క్ చేద్దాము. ఒకప్పుడు బాగా విశ్వగురువుగా ఉన్న దేశం ఇది, రత్నగర్భ. సరే ఏదో జరిగింది మధ్యలో, గ్రహణాలు, రాహు కేతుల్లోకి వచ్చి తగలబడ్డారు, పందులు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, అందరు వచ్చినారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, దేశాన్ని డెవలప్ చేసుకుందామన్న ఆలోచన, సీరియస్ ఆలోచన ఫ్యామిలీలో లేదు. వెళ్ళిందంతా వాళ్ళే కదా, 60 ఏళ్ల పాటు అదే పార్టీ అదే కుటుంబం కదా, ఇంకా ఏలాలనుకుంటున్నారు కదా. సరే ఇంకా కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన ఈ ద్రోహము, వాళ్ళు చేసిన నీతి మాలిన, పనికి మాలిన, పనికిరాని పనులు, వీటి గురించి పెద్ద ఉద్గ్రంథమే రాయొచ్చు. అసలైతే వర్తమానానికి వద్దాం. మళ్ళీ మోదీ తిరుగుతున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, ఘనా వెళ్ళాడు. చిన్నదా పెద్దదాని కాదు, ఏ దేశంతో ఏం అవసరం ఉంటుందో, ఏ దేశంతో ఏం అవసరం ఉంటుందో, భావోద్వేగాలు మాత్రమే సరిపోవు. చాలా ఉద్వేగం చెందారు ఈయన వెళ్ళారని అక్కడ వాళ్ళు. ఈయన కూడా అట్లాగే చిన్న కంట్రీ అయినా నేనున్నా మీకు ఒక పెద్దన్నలా అన్న భరోసా ఇచ్చాడు, ఆయన వెళ్ళి సందేశం ఇచ్చాడు. వాళ్ళు కూడా అట్లాగే ఫీల్ అయ్యారు. అది మాత్రమే కాకుండా పెద్ద వ్యూహం ఉంది, తంత్రం ఉంది మోదీ ఈ పర్యటన వెనుక. చెప్పిన కదా అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఆ రిలేషన్ కూడా ఇప్పుడు ఊపందుకుంటుంది. చాలా ఒప్పందాలు చేసుకున్నారు, అవన్నీ కూడా ఇదే వీడియోలో చెప్తాం ముందు ముందు. ఇక ఇప్పుడు వీళ్ళు అందుకుంటారు, ఎందుకంటే అదాని ఆల్రెడీ కోల్ మైన్స్ ఉన్నాయి, ఏదో డీల్ కూడా ఉంది అంటున్నారు. ఇంకా మొదలైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, మరి మొదలు పెట్టొచ్చు. అదాని కోసమే మోదీ ఘనా వెళ్ళాడు, అసలు తప్పేముంది? నిజంగానే మోదీ అదాని కోసమే ఘనా వెళ్తే తప్పేముంది? రాఫెల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధిపతులు రాలేదా? ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ ఒప్పందం చేసుకొని పోలేదా? రాఫెల్ ప్రైవేట్ కంపెనీనే కదా, ప్రైవేట్ కాదా అది? అమెరికా వాడు వస్తలేడా బోయింగ్ల కోసం? మా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కొనండి, బోయింగ్లు కొనండి మీరని అమ్ముకోవడానికి, వాడు సామాన్ అమ్ముకోవడానికి వస్తలేడా? అవన్నీ ప్రైవేట్ కంపెనీలు రాలేదా? ఎంతమంది వచ్చారు? అమెరికా ప్రెసిడెంట్లు చాలా మంది వచ్చారు. బిజినెస్ జరగలేదా? అవి ప్రైవేట్ కంపెనీలు కాదా? ఇంగ్లాండ్ వాడు రావట్లేదా? మా కొనండి అని, మా వస్తువులు కొనండి అని? మరి అప్పుడు లేని అభ్యంతరం ఆయా దేశాలలో వచ్చి మా ప్రైవేట్ కంపెనీలై మా రాఫెల్ కొనండి, మా యుద్ధ విమానాలు కొనండి, మా వస్తువులు కొనండి అని ఆయా దేశాలు, పెద్ద దేశాలు, చిన్న దేశాలు వచ్చి భారత్కు వచ్చి ఇక్కడ ఒప్పందాలు చేసుకొని, ఇక్కడ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని పోయినప్పుడు లేని అభ్యంతరము నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని, మన ప్రధాని ఆయా దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటూ మా దగ్గరున్న ప్రైవేటు కంపెనీలకు మీరు ఇవ్వండి, డీల్ చేసుకోండి అంటే తప్పేముంది? అసలు చైనా ప్రైవేట్ వాళ్ళ వల్లే ఆ దేశం డెవలప్ అయింది, ఆ దేశాలన్నీ డెవలప్ అయినాయి, చైనా కూడా డెవలప్ అయింది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తోనే చైనా డెవలప్ అయింది. కానీ మనకి ఇదేం కర్మ? అసలు ఈ దరిద్రులు
తెల్లారులేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసిన అభ్యంతరాలు చెప్తారు. కమ్యూనిస్ట్ కంట్రీనే కదా చైనా, కమ్యూనిస్ట్ కంట్రీనే కదా చైనా. మరి అక్కడ ఆ కంట్రీ ప్రైవేట్ కంపెనీలను అంత ప్రోత్సహిస్తూ ఉంటే ఇక్కడ ఎందుకు ఏడ్పులు? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎందుకు ఏడుస్తారు? కాంగ్రెస్ అంతే, కమ్యూనిస్టులు అంతే. అసలు ఏంది మీ భావజాలం ఏంది అసలు? ఆదాని నిజంగానే అక్కడ ఒక కంపెనీ పెడితే, ఆదాని నిజంగానే అక్కడ మైనింగ్ తీసుకుంటే, ఆదాని నిజంగానే ఆదాని కంపెనీ అక్కడ ఏదైనా డీల్ కుదుర్చుకుంటే మంచిదే కదా. ఇంకో 1,00,000 కోట్లు సంపాదిస్తే మరో కంపెనీ పెడతాడు కదా, దేశం బయట పెడతాడు కదా. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పెట్టుబడి పెడుతున్నాడు. ఇక్కడే కాకుండా ఇక్కడ దోచిపెట్టడమే కాక ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళకు సహకరిస్తున్నాడు మోదీ, ఆదానీకో అంబానీకో. అంటే తప్పే ఉంది? ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది కదా. ఆదాని అనేవాడు 1,00,000 కోట్ల ఆదాయం వస్తే ఇంకో కంపెనీ అక్కడికి వెళ్ళి పెడితే ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది కదా, ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కదా. ఇంకో కంపెనీ పెడితే ఇక్కడ కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి దొరుకుతుంది కదా, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. వీళ్ళ కర్మనే దౌర్భాగ్యమే అని చెప్పొచ్చు వీళ్ళు ఈ దేశంలో ఉండడం. వీళ్ళ ఏడుపులు, ప్రతిసారి ఏడుపులు ఇంకా మొదలు కావచ్చు, ఇప్పటికే అదే పనిలో ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా తయారు చేసింది వీళ్ళని. అసలు అప్పుడు ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ చేసిన పనులకు ఎంతో మంది కార్పొరేట్లు దేశం మొదలు వెళ్ళిపోయారు. ఇక్కడ వ్యాపారం నడవక దేశం మొదలు వెళ్ళిపోయారు ఆమె వేధింపులు తట్టుకోలేక. ఇక భారత ప్రధాని ఘనా పర్యటనలు. ఇప్పటికే ఆ దేశంలో భారత్ 900 ప్రాజెక్టుల్లో $2 బిలియన్ పెట్టుబడులు పెట్టింది మన దేశం. అంటే వాణిజ్యం 1 బిలియన్ నుంచి 2 బిలియన్లకు పెంచే ఒప్పందాలు జరిగిపోయినాయి. ఆ దేశంలో అతిపెద్ద రైల్వే లైన్ నిర్మిస్తోంది, తెమా పకడమా కారిడార్. ఇక ఘనా బుర్కినా ఫాసో కారిడార్ అయితే ఈశాన్య ఆఫ్రికాను పశ్చిమ ఆఫ్రికాను కలిపే అతిపెద్ద నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక భవిష్యత్ భారత్ ఎలక్ట్రానిక్ వాహన బ్యాటరీల అవసరాలకు ఘనా సహాయపడనుంది. మన యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి నచ్చేసింది, ఇక నుంచి అదే వాడబోతున్నారు వాళ్ళు. నిజంగా ఆ 2 దేశాల్లో కూడా ఇప్పటివరకు, అంటే ఘనా అలాగే ట్రినిటాడ్లో అసలు మోదీ వస్తున్నాడంటే తమ ముత్తాతల దేశం నుంచి వస్తున్న విశిష్ట అతిథి అని ఘన స్వాగతం పలికారు ప్రజలు. ఎంత హడావిడి చేశారో చూసినాం మనం. ఎప్పుడో వాజ్పేయి వెళ్ళాడు, మళ్ళీ మోదీ వెళ్ళాడు 30 ఏళ్ల తర్వాత దాదాపు. అర్థమైంది కదా ఇంత చిన్న దేశానికి మోదీ ఎందుకు వెళ్ళాడు, ఇంత చిన్న దేశాలకు మోదీ ఎందుకు వెళ్తున్నాడు. ఊరికే పోడు, ప్రేమతో పోతాడు మోదీ. అంతే ప్రేమతో ఈ దేశ అధినేతగా అక్కడి నుంచి ఏమేం తెచ్చుకోవాలో కూడా తనకు తెలుసు, అందుకే పోతాడు. ఈ దేశాలన్నీ కూడా, తాజాగా ఆయన పర్యటిస్తున్న దేశాలన్నీ కూడా మారిషస్ తరహాలో భారతీయ సాంస్కృతిక మూలాలు మరిచిపోనివే. భారతీయ సాంస్కృతిక మూలాలు ఉన్న ఇంకా దేశాలు కూడా ఉన్నాయి, కానీ ఈ దేశాలు ఆ మూలాలు మరవని దేశాలు. ఏదో దానం చేసినాం అన్న బిల్డప్తో కాకుండా 100 ఏళ్ల సామ్రాజ్యవాద పారిశ్రామిక దేశాలు వాటి వనరులను దోచుకొని మూలన పడేసినాయి. అమెరికా, చైనా, అంతకన్నా ముందు బ్రిటన్, చైనా, ఇంకా ఒక్క భారత్ మాత్రమే అక్కడి స్థానిక సభ్యతా సంస్కృతులను కాపాడుతూనే ఆ దేశ ప్రగతి కోసం కృషి చేస్తోంది. మళ్ళీ ఇందులో కాంగ్రెస్ ముఠా కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందేమో అని అనుకునేది అస్సలు కాదు. అసలు అప్పుడు మన దృష్టిలో అవి దేశాలే కావు. నాటి భారత్ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ, ఆ పాలకులు ఏలుతున్న భారత దృష్టిలో అవి అసలు దేశాలే కాదు. ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సౌత్ ప్రాముఖ్యత గురించి ప్రపంచం మాట్లాడుతుందో దాన్ని నిజం చేస్తోంది భారత్. ఇప్పుడు నయా భారతీ భారత్. ప్రేమతో కూడిన వ్యూహాత్మక సంబంధాలు, అప్పిచ్చి ఆస్తులు లాక్కునే చైనా గుప్పిట్లోంచి వీటన్నింటినీ మెల్లగా భారత్ బయటపడేస్తోంది ఆ దేశాలను. భవిష్యత్ భారత్ ఇంధన వనరులకు కూడా ఆ దేశాలు సాయం చేయబోతున్నాయి ప్రేమతో. రేర్ ఎర్త్ మెటల్స్ మనకి తవ్వుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి ఆ దేశాలు. అట్లాగే ఇన్నాళ్ళు ఆఫ్రికా దేశాల రాజకీయ సామాజిక అస్థిరతకు కారణమైన యూరోపియన్ చైనా మోడల్కు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. నమీబియా కూడా వెళ్ళొస్తారు ప్రధాని. లాటిన్ అమెరికా దేశాల సందర్శన కూడా వ్యూహాత్మక ప్రయోజనాల్లో భాగం. యుద్ధ ప్రాంగణంలో నిలబడిన ప్రపంచానికి భారత్ పెద్ద స్వాంతన. కోవిడ్ సమయంలో ఈ దేశాలన్నింటికి వ్యాక్సిన్ ఇచ్చింది మనమే. ఈ దేశాలన్నింటికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడింది, దేశాలను నిలిపింది భారతే.
అయితే టర్కీ లాంటి దేశాలు తప్ప, 1-2 దేశాలు తప్ప దాదాపు అన్ని దేశాలు, ఎన్నో దేశాలు కృతజ్ఞతతోనే ఉన్నాయి భారత్ పట్ల. ఎప్పట్లాగే పాకిస్తాన్తో పాటు కాంగ్రెస్ మనం ప్రపంచంలో ఒంటరైపోయామని ప్రచారం చేస్తూనే ఉంటాయి. పొద్దున్నే అలాంటి కామెడీలు మనకు కూడా బాగుంటాయి. ఈలోగా మన ప్రధానికి వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు, స్వాగత సత్కారాలు చూసొద్దాం. ఎందుకంటే ఇంకా ఆయన పర్యటన కొనసాగుతోంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.